దేశవ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తొలి దశ నామినేషన్ల ప్రక్రియ ఇవాల్టి నుంచి ప్రారంభమవుతుంది. నోటిఫికేషన్ జారీ వెంటనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. దీంతో ఏపీ, తెలంగాణలో మార్చి 26న ఉపసంహరణ, 28 గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు బరిలో నిలిచే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది. అయితే మధ్యలో ఈ నెల 21న హోలీ పండుగ, ఈ నెల 23న 4వ శనివారం, 24న ఆదివారం వస్తుంది. సెలవు రోజుల్లో నామినేషన్ తీసుకోమని ఏపీ, తెలంగాణ ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఏప్రిల్ 11న జరిగే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఖచ్చితంగా రోజువారీగా లెక్కలు చూపించాలని అధికారులు వివరించారు. దీనికోసం ప్రత్యేక ఖాతాను తీయాలని, ఎన్నికల ఎజెండాతో కలిసి అభ్యర్థులు ఖాతా నుండి ప్రచార ఖర్చు చూపించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 90 కంపెనీలు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి మేము వాళ్ళు కూడా వాడుకోమని చెప్పాము. సో దాట్ ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా చూసుకోవాలి. మేము ఎట్టి పరిస్థితిలో టోటల్ పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే అప్పుడే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యమవుతుంది. కాబట్టి మేము మరి కలెక్టర్స్కి, ఎస్పీస్కి కూడా అది సూచనలు. నామినేషన్లు వేసే అభ్యర్థులు ప్రతిపాదించే 5గురితో పాటు ఆర్ఓ కేంద్రాల దగ్గరకు 3 వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు తెలంగాణ సీఈఓ రజత్ కుమార్. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 20 స్థానాలపై కోర్టుల్లో ఎన్నికల పిటిషన్లు దాఖలైనందున అక్కడి ఈవీఎంలను వినియోగించుకునే వీలు లేదని, అందుకే రాష్ట్రానికి 17,131 బ్యాలెట్ యూనిట్లు ఈసీ పంపనుందని తెలిపారు. 28th నుండి మేము ఫోటో ఓటర్ స్లిప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్ట్రిక్ట్లీ గివెన్. ఆల్ ది పీపుల్, ఆల్ ది బిఎల్ఓస్ వెళ్ళి ఆల్ ఫోటో ఓటర్స్ పర్ఫెక్ట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సపోజ్ యూ కుడ్ నాట్ గెట్ యువర్ ఫోటో ఓటర్ స్లిప్, దట్ ఈస్ నథింగ్ వెరీ ఇంపార్టెంట్. ది అన్డిస్ట్రిబ్యూటెడ్ ఫోటో ఓటర్ స్లిప్స్ will be kept in a booth outside the polling station. You can go and pick it up from there also on the voting day. ఓటరు ఫోటో గుర్తింపు కార్డును మీ సేవా కేంద్రాలలో 25 రూపాయలకే అందించాలని ఆదేశించామన్నారు ఎన్నికల అధికారులు. మొత్తం మీద ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో ఇవాల్టి నుంచి నామినేషన్ల హడావుడి మొదలవుతుంది.